ఓకే అన్న, మీరు రక్షించబడటం మాత్రమే కాకుండా మీరు పొందిన ఈ భాగ్యాన్ని మీ వారందరికీ పంచాలని భారంతో బాధ్యతతో మీరు చేస్తున్న పరిచర్య వినటం చాలా సంతోషం. అయితే ఇప్పుడు పరిచర్య అనగానే, సువార్త ప్రకటించడం అనగానే చాలా కష్టతరమైన పరిస్థితులను మనం సమాజంలో చూస్తూ ఉన్నామన్నా. ఎక్కడికన్నా వెళ్ళి యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్తే చాలు, ఆ మాటకే రాళ్ళు బహుమతులుగా వస్తున్నాయి, కర్ర దెబ్బలు బహుమతులుగా వస్తున్నాయి. చక్కగా బైబిల్ తీసుకుని తెల్లని వస్త్రాలు వేసుకుని మంచి మాటలు చెప్పడానికి వెళ్ళిన దైవ సేవకులు రక్తమూడుతూ మరలా ఇల్లుకి చేరుతున్న పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నామన్నా. ఎందుకు ఇట్లాంటి వ్యతిరేకత? అట్లా వ్యతిరేకించే వారిని ఒకప్పుడు మీరు కూడా అట్లా వ్యతిరేకించారు. యేసుప్రభు అంటే ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడు అట్లా ఇష్టపడకపోగా ఆయన గురించి బోధించే వారిని, ప్రకటించే వారిని గాయపరిచే మరి అట్లాంటి కఠినమైన మనసున్న వారితో మీరు ఏమైనా చెప్తే బాగుంటుంది. ఓకే అన్న, మంచి ప్రశ్న అన్న మీరు అడిగింది. ఎందుకంటే సమాజంలో ఈరోజు సువార్తన్న, క్రీస్తన్న చాలా వ్యతిరేకత మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆ వ్యతిరేకించే వాళ్ళని బట్టి మనమేమి ప్రత్యేకంగా వాళ్ళని ద్వేషించాల్సిన పని లేదనేది నా అభిప్రాయం అన్న. ఎందుకంటే సహజంగా హిందువులు చాలా మంచి వాళ్ళన్న. వాళ్ళు హృదయం చాలా మంచిది. ఎందుకు మంచిది, మంచి వాళ్ళు అంటున్నానంటే, సహజంగా హైందవులకు ఉండే దేవుని గురించిన అవగాహన ఎలా ఉంటుందంటే, అందరూ దేవుళ్ళే అనే ఒక కాన్సెప్ట్ని హైందవులు ఎక్కువగా నమ్ముతారు. సో కాబట్టి వాళ్ళేం యేసు ప్రభుని వ్యతిరేకించరు. యేసు ప్రభు కూడా దేవుడే అంటే వాళ్ళకి అసలు ఎక్కడ సమస్య లేదు. అవును. వాళ్ళకు వచ్చే సమస్య ఏంటంటే యేసు ప్రభువే దేవుడు అన్నప్పుడే సమస్య వస్తుంది ఈరోజు. అవును. సో ఇంకోటి, ఈరోజు చాలా వ్యతిరేకత, లేకపోతే మీరు చెప్పినట్లు కర్రలతో కొట్టడం, మరి చంపటాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇదేమి కూడా హైందవ సమాజం నుండి వచ్చే వ్యతిరేకత కాదు, గుర్తుపెట్టుకోవాలి అన్న. ఎందుకంటే హైందవ సమాజం వేరు, ఇలా వ్యతిరేకించే గ్రూపులు వేరు. ఓకే, రెండింటిని చేసి చూడాలి, ఈ రెండింటిని వేరుగా చూడాలి. ఎందుకంటే నాకు తెలిసి ఏ హైందవులు కూడా ఈరోజు పక్కనున్న వాళ్ళని గౌరవిస్తారే తప్ప ఎవరిని వ్యతిరేకించరు, దూషించరు. ఇంకా చెప్పాలంటే దాడులకు దిగరు. ఇట్లాంటి దాడులకు దిగరు. కాకపోతే మాది మాకు ఉంటుందిలే, మాది మాకు గొప్ప, మీది మీకు గొప్ప అనే ఒక భావన ఉంటుంది ముఖ్యంగా. ఎందుకంటే నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నేను చెప్తా ఉన్నా. సో ఇలా దాడులకు దిగే వాళ్ళు కారణం ఏంటంటే, ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ముఖ్యంగా మతం వేరు, మార్గం వేరు. మతానికి మార్గానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అన్న. ఏంటంటే మతం అనేది ఎప్పుడు కూడా మనిషి సెంటర్ పాయింట్లో తిరుగుద్ది. మతం ఓకే, మనిషి సెంటర్ పాయింట్. అది ఇస్లాం అయినా, హైందవ్యం అయినా, క్రైస్తవ్యం అయినా కూడా. చూడండి, ఇక్కడ నేను క్రైస్తవ్యం అని కూడా ఎందుకు అంటున్నానంటే, ఈరోజు ఒక వ్యక్తి చుట్టూ తిరిగేదే మతం. ఓకే. మార్గం అంటే అది దేవుడు సెంటర్ పాయింట్గా ఉంటుంది మార్గం. ఓకే. సో ఏంటి మతానికి మార్గానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఒక మార్గంలో ఉన్న వ్యక్తికి ఏం చేయాలంటే దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. దేవుడితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే, తప్పకుండా నా పక్కన ఉన్న వ్యక్తిని ఎవరినైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియను, లేకపోతే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్, ఏదైనా నేను ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతా. ఓకే. ఎందుకంటే సమస్తాన్ని సృజించింది దేవుడేగా. సో సమస్తాన్ని సృజించిన దేవుడు ఆయన అందరికీ దేవుడేగా. అవునుగా. అన్ని మతాలకి దేవుడేగా. కాబట్టి నేను దేవుడితో కనెక్ట్ అయినప్పుడు ఆ దేవుడు నన్ను ఏం చేస్తాడు, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ద్వేషించమని చెప్పడుగా. అవును. ఎందుకంటే వాళ్ళంతా ఆయన బిడ్డలేగా. అవును. సో కాబట్టి నేనేం చేయగలుగుతానంటే నా పక్కన ఉన్న వాళ్ళని ప్రేమించగలుగుతాను, వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా. సో నేను ఒక వ్యక్తితో కనెక్ట్ అయి ఉన్నాను అనుకో, అది మతం అయిపోద్ది. ఓకే. అది క్రైస్తవ్యం అయినా, అది క్రైస్తవ్యంలో కూడా చూడగలుగుతున్నాం ఈరోజు. చూడండి, అందుకే కొంతమంది పాస్టర్లను గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళు ఏది చెప్పినా నమ్ముతారు. అది మతమే, మార్గం కాదు. ఎందుకంటే మనం ఫాలో అవ్వాల్సింది బైబిల్ని, లేఖనాలని. అవును. సో ఈరోజు క్రైస్తవ్యంలో మతం ఉంది, హైందవ్యంలో మతం ఉంది, ఇస్లాంలో మతం ఉంది.
సో కాబట్టి హైందవ్యంలో కూడా మతం ఉంది కాబట్టి చాలామంది కొంతమంది వ్యక్తులను రెచ్చగొట్టడం, ప్రొవోక్ చేయటం, దాడులు చేయటం. కారణం ఏంటంటే వాళ్ళు మతం కోసం పనిచేస్తారు. మతం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది మనిషి చుట్టూ తిరుగుద్ది, మనిషి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. మతం స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి మతంలో ఎప్పుడు కూడా. మనిషి స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి అన్న. మళ్ళా చెప్తున్నా, అది పాస్టర్ అయినా, ముల్లాలైనా, పూజారులైనా, ఎవరైనా అన్న. సో దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బాధ పెట్టమని కానీ, ఒక వ్యక్తిని గాయపరచమని కానీ, నష్టపరచమని కానీ చేయడు. అవును, ఇది అందరికీ తెలిసిన సత్యమే. అవును. సో కాబట్టి ఈ భావన హిందువుల్లో కూడా ఉంది. అయితే సమస్య ఏంటంటే హైందవులకు కావాల్సింది ఏంటంటే వెలిగింపు కావాలి. అది మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మైకల్ విజయ్ కుమార్ గారు అని ఉన్నాడు. అవును, మనందరికీ తెలుసు. అవును. ఆయన ఒకప్పుడు ఫ్యాక్షనిస్టు, సమాజాన్ని చాలా బాధ పెట్టిన వ్యక్తి. సో అటువంటి ఫ్యాక్షనిస్టు అనేక మందిని చంపేసిన వ్యక్తి మరి ఈరోజు ఒక గొప్ప ప్రయోజకుడుగా అవును ఎలా మార్చగలిగాడు? ఎవరు మార్చారు? ఏ మతం మార్చింది ఆయన్ని? ఎవరు మార్చలే, దేవుడు ఆ వెలిగింపు ఇచ్చాడు. సో ఆయనకు అర్థమైంది. ఏమర్థమైందంటే సో దేవుడు ఉన్నాడు, సో నేను ఈ విధంగా ప్రవర్తిస్తే తప్పకుండా ఒకనొకరోజు శిక్ష ఉంది. సో కాబట్టి ఆ శిక్ష నుండి తప్పించాలంటే నేను నా బ్రతుకుని మార్చుకోవాలి. నా బ్రతుకుని నేను మార్చుకోలేను కాబట్టి ఆ ప్రభువే నన్ను మార్చగలడనే ఆ ఎన్లైట్మెంట్లోకి వచ్చాడు. సో కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నాడు. నమ్ముకున్నాక ఆ వెలిగింపులోకి వచ్చాడు. కాబట్టి ఈరోజు ఆయన బయోగ్రఫీ మనం చూస్తే ఎవరినైతే బాధ పెట్టాడో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాడు. సో ఈ లోకంలో ఎవరు చేయగలరు ఆ పని? ఎవ్వరు చేయలేరు. ఒక్క యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తి మాత్రమే ఇతరులను క్షమించగలడు, ఇతరులను ప్రేమించగలడు. సో కాబట్టి ఈరోజు హైందవులకు కూడా కావాల్సింది ఏంటంటే ఆ వెలిగింపు కావాలి. ఒకప్పుడు నేను ఎలాగైతే ఆ మూఢత్వంలో ఉన్నప్పుడు నా స్నేహితుడి ద్వారా యేసు ప్రభు నన్ను ఎలాగైతే దర్శించాడో, సో అలాంటి వెలిగింపు ఈరోజు దేవుడు అన్నప్పుడు హైందవులకు ఉండే ఆలోచన వేరు. ఎందుకంటే వాళ్ళు పెంచబడే విధానాన్ని బట్టి, ఆ కల్చర్ని బట్టి వాళ్ళకి అటువంటి ఆలోచనలు ఉండటంలో తప్పులేదు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ వెలిగించబడిన వ్యక్తులంగా చక్కగా వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. రెండవది, వాళ్ళని చక్కగా ప్రేమించగలిగి వాళ్ళకి చక్కగా అసలు దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన గుణలక్షణాలు ఏంటి అనే విషయాలు వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా టీచ్ చేయాలి. వాళ్ళ ఎదుట వాటిని అనుసరించి ప్రవర్తించాలి. మన జీవితాన్ని కూడా వాళ్ళకి కనపరచాలి. అన్నిటికంటే ముఖ్యంగా అన్న అద్భుతం. అలా చేయగలిగినప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా యేసు ప్రభువే నిజమైన దేవుడు అనే సత్యాన్ని తెలుసుకుంటారండి. ఓకే, వారిని కూడా మనం సంపాదించుకోగలుగుతాం. ఎందుకంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు హైందవులకున్న ఒక మెయిన్ థియాలజీ అనండి, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ అనండి. వాళ్ళు ఏమి నమ్ముతారంటే దేవుడు ఈ లోకానికి సంబంధించిన వ్యక్తి. సో దేవుని నమ్ముకోవటం ద్వారా ఈ లోకంలో మనకి మంచి జరుగుద్ది, అంటే బ్లెస్సింగ్స్ అని ఈ లోకానికి సంబంధించినవి అని ఫీల్ అవుతారు. ఆరోగ్యాలు భోగభాగ్యాలు ఇవన్నీ ఈ లోకానికి సంబంధించిన ఫీల్ అవుతారు. అందుకే చనిపోయిన తర్వాత జీవితం ఉందనే సంగతి వాళ్ళకి తెలియదు. కానీ మనకు స్పష్టంగా బైబిల్ చెప్పేది ఏంటంటే ఈ లోకం అశాశ్వతమైనది, తాత్కాలికమైనది. ఏ రోజైనా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టొచ్చు. ఎందుకంటే మనిషి జీవితానికి గ్యారంటీ లేదు. సో ఈ రోజు నేను కనపడవచ్చు, రేపు మాయమైపోవచ్చు. సో మరణానికి వయసుతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు. మరణం ఎప్పుడు ఎవరినైనా తలుపు తట్టొచ్చు. అయితే చనిపోయిన తర్వాత జీవితం ఉంది. ఒకవేళ ఈ లోకంలో నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికితే చనిపోయిన తర్వాత నిత్య నాశనానికి వెళ్ళాలి, తీర్పు ఉంది, నేను చేసిన ప్రతి పనిని బట్టి అనే సంగతి హైందవులకు తెలియదు. కాబట్టి వాళ్ళకి మనం అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్న ఇక్కడ. ఏంటంటే మా అమ్మమ్మ చనిపోయింది 2009లో అనుకుంటా. చనిపోతే దినం జరుగుతూ ఉంటే బ్రాహ్మడు వచ్చి దినం జరిగిస్తారు కదా బ్రాహ్మణులు. సో ఆయన మంత్రాలు చదువుతూ ఉన్నాడు. మంత్రాలు చదువుతా ఒక మాట అన్నాడు, ఒక 5,000 ఇస్తే మీ అమ్మమ్మను స్వర్గానికి పంపిస్తాను అన్నాడు. ఆ రోజు 5,000 ఇస్తే, అప్పుడు 5,000 అంటే అప్పుడు
అమౌంట్ పెద్దదే. అవును. సో నేను అన్నాను 5,000 కాదు కదా, 50,000 ఇచ్చినా నువ్వు పంపించలేవు తాతయ్య అన్న. అనేసరికి ఎందుకు పంపించలేను అన్నాడు. సో ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్ళాలంటే ముందు పాపాల విషయంలో పశ్చాత్తాపం కలగాలి, ప్రాయశ్చిత్తం జరగాలి. పాపాల విషయంలో ప్రాయశ్చిత్తం జరగకుండా ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్ళడు అని చెప్పాను. మరి అది ఎలా జరుగుద్ది అన్నాడు. కేవలం పవిత్రమైన రక్తంలో మన పాపాలు కడుక్కున్నప్పుడే జరుగుద్ది. సో యేసు ప్రభు రక్తం ద్వారానే ప్రాయశ్చిత్తం జరుగుద్ది. మా అమ్మమ్మ నమ్ముకోలేదు కాబట్టి, ఆయన విశ్వసించలేదు కాబట్టి తప్పకుండా నరకానికి వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే నేను నమ్ముకోకపోయినా నేనైనా వెళ్తాను, నా బిడ్డలైనా వెళ్తారు, ఎవరైనా వెళ్ళాల్సిందే, అది బైబిల్ చెప్పే సత్యం అని చెప్పాను. వెంటనే కోపం వచ్చింది. కోపం వచ్చి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అరవకుండా అన్నాడు. మా బంధువులందరూ అబ్బాయి అయ్యగారిని ఇసికించవాకు అన్నారు. సార్ నేను పక్కకు వచ్చా. అయిపోయింది దినం, మధ్యాహ్నానికి అయిపోయింది. ఇక మేము భోజనాలు అయిపోయాయి, పడుకున్నాను. నేను పడుకుంటే కరెక్ట్గా ఐ థింక్ 2:30-3 ఎట్టి అని ఉంటారు మా ఊర్లో, అంటే విఆర్ఏ అంటారు. అతను వచ్చి అబ్బాయి నేను అయ్యగారు పిలుస్తున్నాడు రా అన్నాడు. ఎవరు అంటే అయ్యగారు వెళ్తే నన్ను పిలిచిన అతను నువ్వు వెళ్ళిపో అన్నాడు. నువ్వు వెళ్ళిపో అంటే ఆయన వెళ్ళిపోయాడు. కుర్చీ వేసి కూర్చోబెట్టాడు. జనరల్గా వాళ్ళు కుర్చీ వేయరు, నిలబెట్టి మాట్లాడతారు. కుర్చీ వేసి కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు అబ్బాయి అన్నాడు. ఓకే. అనగా ఏంటి తాతయ్య అన్న. ఒక వ్యక్తి పరలోకానికి ఎలా వెళ్తారు ఇప్పుడు నాకు చెప్పవా అన్నాడు. అదేంటి తాతయ్య నువ్వు మా అమ్మమ్మను పంపిస్తాను అన్నావుగా అన్న. అవన్నీ తీసి పక్కన పెట్టు, నాకు ఆ విషయాలు కావాలి అన్నాడు. అంటే ఆయనలో జ్ఞాన తృష్ణ ఉంది, సత్యం ఏంటి తెలుసుకోవాలని ఆశ ఉంది. అప్పుడు నేను సరే తాతయ్య, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే మనకి వేదాల్లో చెప్పినట్లుగా మనం ఈరోజు కోళ్ళని, మేకల్ని, పొట్టేళ్ళని బలిస్తాము. ఎందుకు బలిస్తాము? వాటి రక్తం చిందించడం ద్వారా మన పాపాలకి ప్రాయశ్చిత్తం. అందుకే కదా ఒక జంతువుని దేవుడి దగ్గర తీసుకెళ్ళి మనం చేసిన పాపాలను బట్టి ఈ జంతువు బలి ద్వారా నా కుటుంబాన్ని ఆ పాపం నుండి విడిపించని చెప్పడమే కదా తాతయ్య మనం చేసేది. ఆ బలిలో మనకేం కలుగుతుంది? దేవుడి నుంచి మనకి పాపం నుండి విడుదల, ప్రాయశ్చిత్తం జరుగుతుంది బలి ద్వారా. సో రక్తంలో పాప క్షమాపణ ఉంది అని చెప్పినప్పుడు ఇవన్నీ నీకెట్లా తెలుసు అన్నాడు. ఇవన్నీ నాకు వాస్తవానికి తెలియదు, బైబిల్ చదవటం ద్వారా విషయాలు నాకు అర్థమైనాయి. ఈ ప్రాయశ్చిత్తం ఎట్లా వచ్చుద్దంటే మనం అనుకున్న కోళ్ళు, గొర్రెలు, మేకల రక్తం ద్వారా కలగదు, కానీ పరిశుద్ధుడైన యేసు ప్రభు రక్తం ద్వారానే మానవునికి నిజమైన ప్రాయశ్చిత్తం జరుగుద్ది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేను లేఖనాల్లో చదివి తెలుసుకున్నాను తాతయ్య అని నేను ఎప్పుడైతే చెప్పానో వెంటనే ఆయన అయితే నాకు బైబిల్ ఇవ్వా అన్నాడు. బైబిల్ ఇవ్వ అన్నప్పుడు నేను మా అమ్మకి బైబిల్ ఇచ్చాను, ఆమె వెళ్ళి ఇచ్చొచ్చింది. ఓకే. సో కాబట్టి మనం గనక ప్రాపర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్లు గనక చెప్పగలిగితే, క్రీస్తుని అర్థమయ్యేటట్లుగా పరిచయం చేయగలిగితే తప్పకుండా వాళ్ళల్లో ఆ ఎన్లైట్మెంట్ వచ్చుద్ది. ఓకే. కాబట్టి వాళ్ళు ఈరోజు మనల్ని దూషించినంత మాత్రాన, వాళ్ళు మనల్ని ఏదైనా మాటలు అన్నంత మాత్రాన మనం బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు. ఒకప్పుడు నేను కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తినే. కాబట్టి ఏదో ఒక రోజు వాళ్ళు వెలిగించబడతారు. అవును అన్న, చాలా సంతోషం అన్న. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎలా మీరు రక్షించబడ్డారు, చక్కగా మీ రక్షణ సాక్ష్యాన్ని తెలియపరిచారు. ఎలా ప్రభు మిమ్మల్ని తన సేవ కొరకు పిలిచారో మీ సేవ పిలుపుని తెలియజేశారు. అట్లాగే మీ వారి కొరకు, ఇతరులు చేరుకోలేని ఆ సమాజం కొరకు మీరు ఎలా ప్రయాసపడుతున్నారో, వారిని ఎట్లా ప్రభు కొరకు సంపాదిస్తున్నారో అదంతా కూడా మీ ద్వారా తెలుసుకోవటం చాలా సంతోషం. ఇది మరి వింటున్న ప్రేక్షకులందరూ కూడా మనం రక్షించబడటం మాత్రమే కాదు, రక్షించబడిన మనము మన చుట్టూ ఉన్న వారందరి కోసం పనిచేయాలి. వారందరి రక్షణ బాధ్యత మన భుజస్కంధాల మీద ఉన్న సంగతి ఎప్పుడు మనం మర్చిపోకూడదు. వింటూనే ఉండండి. తర్వాత ఎపిసోడ్లో మరలా కలుద్దాం. వచ్చి తన సాక్ష్యాన్ని తెలియచేసిన వెంకటన్న గారికి మా స్టూడియో తరఫున, మా ఛానల్ తరఫున నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను.